ఈడీకి హీరో మహేష్ బాబు లేఖ రాశారు. రేపు తాను విచారణకు హాజరవ్వలేనని తెలిపారు. షూటింగ్ కారణంగా మరో డేట్ ఇవ్వాలని కోరారు. ఫ్లాట్ల కొనుగోలులో గోల్మాల్ చేసి 100 కోట్ల రూపాయల మోసానికి పాల్పన్న సాయి సూర్య డెవలపర్స్ కు మహేష్ బాబు ప్రమోషన్స్ చేశారు. అందుకు 5,90,00,000 తీసుకున్నారు. ఈ లావాదేవీలపై ఈడీ ఈ నెల 28న విచారణకు రావాలంటూ మహేష్ బాబుకు నోటీసులు పంపగా ఆయన నోటీసులపై ఈడీకి లేఖ రాశారు. షూటింగ్ కారణంగా మరో డేట్ ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి. సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఏదైతే ఈ రోజు ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరు కావాల్సి ఉంది. కానీ తనకున్న షూటింగ్ బిజీ కారణంగా మరొక డేట్ ఇవ్వండి, ఆ రోజు నేను హాజరవుతానంటూ కూడా ఒక లేఖను ఆయన ఈడీకి రాశారు. అయితే ఈడీ నుంచి ఇంకా రిప్లై అతనికి రాలేదు. మరి మరొక డేటు సూచించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా అంటే సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి ప్రమోషన్ లో భాగంగా చాలా వరకు యాడ్స్ అన్ని కూడా మహేష్ బాబు చేస్తూ ఉన్నారు. దీనికోసం దాదాపు 5.9 కోట్ల రూపాయలను ఆయన తీసుకున్నారు. అందులో 3.9 కోట్ల రూపాయలు చెక్ రూపంలో తీసుకున్నారు, మిగతా అంతా కూడా క్యాష్ రూపంలో తీసుకున్నారు. అయితే ఆల్రెడీ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి కొన్ని కేసులు, ఒక 2 కేసులు ఆల్రెడీ ఈడీ నమోదు చేసి ఉంది. దానికి ఆ కేసులకు సంబంధించి దర్యాప్తు చేస్తుంది. ఆ పెద్ద మొత్తంలో డబ్బంతా కూడా హవాలా రూపంలో విదేశాలకు మళ్లించబడ్డ ఆరోపణ ఈడీ చేస్తున్న నేపథ్యంలో ఈ డబ్బుకు సంబంధించి, ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి వివరాలు తీసుకునే కోసం మహేష్ బాబును విచారణకు పిలిచింది. అయితే ఆయన మాత్రం తను బిజీ ఉన్న కారణం వల్ల ఈ రోజు రాలేకపోతున్నారని కూడా ఈ లేఖ ద్వారా ఈడీకి తెలియజేశారు. మరొక డేట్ను మాత్రం ఈడీ ఇంకా సూచించలేదు. తొందరలోనే ఆ డేట్ అంటే ఆ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా మళ్ళీ మహేష్ బాబుతో రిప్లై ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రమణ.